వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. ఓఎస్సిఎల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో, దాని రిజల్ట్ అనేది కూడా రిలీజ్ చేశారు. సో, రిజల్ట్ ఏంటి అనేది కూడా చూద్దాము. సెకండరీ థింగ్ వచ్చేసరికి ఎవరైనా రిజల్ట్ ఓఎస్సిఎల్ ఏవో రిజల్ట్ చూసుకోకపోతే డెఫినెట్లీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నా రిజల్ట్ ఏమైంది అనేది నేను క్లియర్గా చూస్తాను. ఇక్కడ స్కోర్. సో, రిజల్ట్ ఫేజ్ ఆఫ్ జర్నలిస్ట్ ఆఫీసెస్. సో, నేనైతే జర్నలిస్ట్ ఆఫీసెస్కి పెట్టడం జరిగింది. 1 minute. సో, I just go there. I know my number. సో నా నెంబర్ అయితే లేదు. సో, చెక్ చేశాను క్లియర్గా. సో, దిస్ ఈస్ ద ఎనిదర్. సో, నా నెంబర్ అయితే ఇందులో లేదు. నా అటెంప్ట్స్ వచ్చేసరికి 70+ అటెంప్ట్స్ అయితే చేశాను విత్ యాక్యురసీ. అండ్ ఇంగ్లీష్ కూడా బాగా అటెంప్ట్ చేశాను. సో, సెకండరీ థింగ్ వచ్చేసరికి ఎన్ఐఏసిఎల్ కానీ ఓఏసిఎల్ ఎగ్జామ్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కాబట్టి వాళ్ళ కట్ ఆఫ్స్ వాళ్ళ స్టాండర్డ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కానీ పేపర్ మాత్రం ఇది ఈజీగా అనిపించింది నాకు, నేను రాసే మాక్ ఎగ్జామ్స్ కన్నా. సో, ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అనేది నాకు తెలీదు. బట్ స్కోర్ కార్డ్ వచ్చాక నేను మీకు షూర్గా చూపిస్తానండి. ఓకేనా. దిస్ ఈస్ రిగార్డింగ్ మై రిజల్ట్. సో, దిస్ ఈస్ ఎనిదర్ ఫెయిల్యూర్. సో, దిస్ ఈస్ ద సెకండ్ ఫెయిల్యూర్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత. ఒకటి ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్ అండ్ దిస్ ఈస్ ద ఓఎస్సిఎల్ ఏవో ప్రిలిమ్స్. సో, బట్ ఐ హ్యావ్ ద హోప్ ఆన్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.